హీరో రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని ఆయన ప్రియురాలు లావణ్య ఆరోపించింది. హీరోయిన్ మాల్వి మల్హోత్రాతో రిలేషన్ కొనసాగిస్తూ తనను దూరం పెడుతున్నాడంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. తనను మోసం చేసిన రాజ్ తరుణ్పై చర్యలు తీసుకోవాలంటూ హైదరాబాద్ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేయడం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. తాజాగా మరోసారి మీడియాతో మాట్లాడుతూ తనకు రాజ్ తరుణ్ అంటే ప్రాణమని అంటుంది. అయితే అతనికి చాలా మంది అమ్మాయిలతో అఫైర్స్ ఉన్నాయని, అందుకే తనకు డ్రగ్స్ అడిక్ట్ అంటూ వదిలించుకునే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. అంతేకాదు హీరోయిన్ మాల్వి మల్హోత్రాకు రాజ్ తరుణ్కు అక్రమ సంబంధం ఉందని, తాను ఆరోపణలు చేసిన ప్రతిదానికి తన దగ్గర ఆధారాలున్నాయని చెప్పుకొచ్చింది. రాజ్ తరుణ్ తాను 7 ఏళ్ల పాటు కలిసి సంసారం చేశాం. ఎలాగైనా నన్ను వదిలించుకోవాలనే ఉద్దేశంతోనే రాజ్ నాపై ఆరోపణలు చేస్తున్నాడు. వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసుకు నాకు ఎలాంటి సంబంధం లేదు. డ్రగ్స్ కేసులో మస్తాన్ నా ఫ్రెండ్ కావడంతో ఈ కేసులో నన్ను ఇరికించారని చెప్పుకొచ్చింది. మా జీవితాల నుండి మాల్వి మల్హోత్రా వెళ్లిపోవాలి. ఈ వ్యవహారంలో నేను న్యాయ పోరాటం చేస్తాను. హీరోయిన్ మాల్వి మల్హోత్రా, ఆమె సోదరుడు నాపై బెదిరింపులకు దిగారు. మస్తాన్ సాయి అనే వ్యక్తితో నాకు అక్రమ సంబంధం అంటగట్టారు. మేము గతంలో ఓ గుడిలో ఇద్దరం పెళ్లి చేసుకున్నాం. మాల్వి లైఫ్లోకి వచ్చాక నన్ను అవాయిడ్ చేస్తున్నాడు. నేను డ్రగ్స్ తీసుకొని ఫ్లాట్కు వచ్చేదాన్ని అనే మాటలు అవాస్తవమని పేర్కొంది. ఇప్పటికీ నేను రాజ్ తరుణ్తోనే కలిసి జీవించాలనుకుంటున్నాను. రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా వ్యవహారంలో సినీ పెద్దలకు ఫిర్యాదు చేస్తాను. నేను పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుపై ఆధారాలు ఇవ్వాలని నోటీసులు ఇచ్చారు. నేను నార్సింగ్ పోలీసులకు ఆధారాలన్నీ అందజేయడానికి సిద్ధంగా ఉన్నాను. నేను ఆరోపణ చేసిన ప్రతిదానికి నా దగ్గర ఆధారాలున్నాయి. నాకు ప్రాణహాని ఉంది. నన్ను కాపాడాలని పోలీసులను కోరుతున్నానని లావణ్య చెప్పుకొచ్చింది. ఇక రాజ్ తరుణ్ ఫ్యామిలీ మెంబర్స్ తమ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో గుడిలో పెళ్లి చేసుకున్నట్లు తెలిపింది. పెళ్లికి సంబంధించి తీసుకున్న ఫోటోలు చాలా కాలంగా తన ఫోన్లోనే ఉన్నాయని, రీసెంట్గా రాజ్ తరుణ్ వాటిని డిలీట్ చేశాడని వెల్లడించింది. మస్తాన్ సాయితో కలిసి లావణ్య తనపై తప్పుడు ఆరోపణలు చేస్తుందనే రాజ్ తరుణ్ వ్యాఖ్యలపై ఆమె స్పందించింది. మస్తాన్ సాయికి తనకు ఎలాంటి సంబంధం లేదని వెల్లడించింది. తనను వదిలించుకోవాలని చాలా కాలంగా ప్లాన్ వేస్తున్నారు రాజ్ తరుణ్. డ్రగ్స్, మస్తాన్ సాయి అంటూ కథలు చెప్తున్నాడని వెల్లడించింది. రాజ్ తరుణ్ను మాల్వి తన వైపు తిప్పుకుందని, ఎలాగైనా తనకు దక్కకుండా చేయాలని భావిస్తుందని ఆరోపించింది. వారి బ్యాంక్ అకౌంట్స్ డీటెయిల్స్, హోటల్స్లో ఉన్న లిస్టు చూస్తే అర్థమవుతుందని చెప్పింది. ఎట్టి పరిస్థితుల్లోనూ రాజ్ తరుణ్ను వదిలేది లేదని లావణ్య తేల్చి చెప్పింది.